ఇవాళ మన శౌర్య అన్న ఏం తింటున్నావు, కష్టంగా ఉంది కెమెరాకి చెప్పడానికి. సో ఈ రోజు దిస్ అమేజింగ్ శౌర్య అన్న మనకి ఒక అద్భుతమైన డిష్ చేసి చూపించబోతున్నాడు. హలో, నేను చూపిస్తాను చెప్పలేదు, చూస్తానని చెప్పా, చూపిస్తాను అని చెప్పా. అదేంటి నువ్వు ఇప్పుడు చెయ్యవా? ఒకసారి రిమైండ్ చేసుకో. అక్కడ కాదు, ఇక్కడ. ఓకే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఒక మంచి డిష్ మీకు చూపించబోతున్నాను. మీకు మామూలుగా నచ్చదు, కనిపించింది ఇప్పుడు ఇక్కడ. అదేంటి మరి ఇప్పుడు ఎవరు చేస్తాడు? నాకు వంట రాదు. నాకు వంట రాదు, నేను చూపిస్తాను చెప్పాను. మరి ఎలా ఆకలేస్తుంది? కొంప ముంచావు. ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాము? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నాకు ఐడియా వచ్చింది. అది రెడ్గా బటన్ ఉంటుంది, అది చూస్తావేంటి? మన యూట్యూబ్ ఛానల్ ఓ పని చేస్తా, నేను యూట్యూబ్లో చూస్తా. నేను యాషెస్ దింపేస్తా. రెడీ? రెడీ. కొట్టు. ఫస్ట్ ఆయిల్. అసలు వంట రాకపోతే ఎట్లా అండి? చెప్పింది వినరు. చెప్పింది వంట ఒకటే, ఇంకన్నీ వచ్చు. ఒక స్పూన్లా, 2 స్పూన్లా? 2. స్పూన్ అది ప్లాస్టిక్. ఓ అవునా, సరే చెప్పు. దీని ఇప్పుడు 2 స్పూన్లు అంటే ఎలా వేయాలి? 2 స్పూన్ల ఇలా తీసాలి అవి. స్పూన్ కాదు మరి ఎలా? దీన్ని కరెక్ట్ చెప్పాలి కదా. 2 స్పూన్లో ఒక ఈ స్పూన్ ఇలా తీసి ఈ ఆయిల్ లోపల ఉంది కదా, దాన్ని మాత్రం ఇలా సున్నితంగా ఇట్లా పోయాలి. బయట కాదు గురు, లోపల. ఇంకో స్పూన్ వీడికి కక్కుర్తోడు 2 స్పూన్ అని చెప్పి ఇంకోటి వేసి పడి ఉంటుంది. ఓకే, ఓకేనా? పక్కన పెట్టు. ఓకే. ఇప్పుడు ఆయిల్ అలా వేగుతున్నప్పుడు కొద్దిగా ఏమున్నాయి అక్కడ? సాల్ట్. అక్కడ ఏమున్నాయని కాదు, అక్కడ ఏం చెప్తుందో చేయాలి అక్కడ కదా. సారీ, మర్చిపోయాను. నెక్స్ట్ సాల్ట్ తగినంత. సరే, ఫస్ట్ దీని తర్వాత ఇదే చికెన్ వేసేసే, కొంచెం ఫ్రై అవుతుంటుంది మొత్తమా. వేసే. అంటే ఇది కూడా స్పూన్ అలా ఏముండదా? బౌలుతో బౌలు. ఇక్కడ వాటర్ ఉంది, పర్లేదు వేసే, కొంచెం గ్రేవీ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చిల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు చికెనే. ఓకే, పర్లేదు, బాగానే చేస్తున్నావు. పర్లేదు, బాగానే చెప్తున్నావు. ఇప్పుడు అది వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ తీసుకోమంటుంది ఈమె. బాగుంది చూడ్డానికి, కానీ సాల్ట్ తీసుకోమంటుంది. సాల్ట్ ఇప్పుడే వేస్తారా? కొద్దిగా ఇట్లా ఒక చిటికెడు. జీసస్ క్రైస్ట్. ఓకే, సరే. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎవరు అనక్క, అందులో వే ఇంకొంచెం. ఓకే, ఇంకొంచెం. ఇప్పుడు ఇది వే, కారం అంటే. ఓకే, ఇంకో స్పూన్, ఇంకోటి చాలు. ఓకే, ఇప్పుడు కలపచ్చా? అది స్లోగా. ఓకేనా? ఇప్పుడు చూసి ఒకసారి గురు క్లోజప్ వేసుకోండి గురు. చికెన్ కర్రీ ప్రపంచంలో క్లోజప్ పేస్టా? సరే, ఇప్పుడు దాని తర్వాత గరం మసాలా ఉన్నాయి కదా, నేను వేసేయకూడదు. అక్కడ ఏం చెప్తుంది అది? గరం మసాలా ఏమంటుంది గురు? ఓకే, వాసన వచ్చిందా? కలపాలా వద్దా? కలుపు. ఓహో, చేస్తుంది అంటే ఆ సౌండ్ లేండి. సరే, కలుపు. అసలు ఆ టేస్ట్, ఆ స్మెల్ ఏదైతే ఉందో, టేస్ట్ మా వాటెవర్ వెనకాదున్న సినిమాటోగ్రాఫర్స్ ఇక్కడ 2 కూర్చున్నారు, ప్రముఖ వ్యక్తులు. వాళ్ళకి కూడా ఆ స్మెల్ వాళ్ళు భరించలేక అంటే ఆ టేస్ట్ తట్టుకోలేక స్మెల్. ఎప్పుడు అసలు ఫస్ట్ వాళ్ళకే పెడదాం మనం. ఎగ్జాక్ట్లీ, వి హావ్ సమ్ ఆడియన్స్ హియర్. సో వాళ్ళకి తినిపించి అతిథి దేవో భవ అన్నారు. దాని తర్వాత నీకు రాదన్నా కూడా నాకు తెలుసు. ఇంకా లాగొద్దు, తెగుద్ది. సరే, దీని తర్వాత అల్లం పేస్ట్. ఇప్పుడు ఒప్పనా చెప్తే చేసాను. ఇంకోసారి ఆటో పని చేసాం అనుకో, ఆటోలు కూడా అయిపోతాయి. బాగోదు. పెళ్ళి. లక్కీ గర్ల్. నీకు పెళ్ళి ఎప్పుడు? నాకు అర్థంగా. లక్కీ గర్ల్ అంటే నేనేం చేస్తాను నీకు బాధ ఏంటి? నేను అన్నా లేకపోతే ఏంటి అంటే నువ్వు వేస్ట్ కాడువా? నేను ఒక్కనేనా చెప్పు? అంటే నేను చేసుకుని లక్కీ గర్ల్ కాదా? అంటే నువ్వేం చేయలేవా? ఇవంతా ఎడిటింగ్లో చేశారా? అయిపోయింది అనుకుంటున్నాను నేను. అంతే కాదు, యాక్చువల్లీ బాగానే ఉంది కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసే ఫస్ట్ గెస్ట్ ఎవరిని పిలుద్దాము? టేస్ట్ ఎవరు చేస్తారు? యాక్చువల్లీ టేస్ట్ ఒక నిమిషం. నేనంటే ఇష్టం లేదా? అంతేనా? వద్దు, నిఖిల్కి నేనంటే ఇష్టం లేదా? ప్రతి గెస్ట్ వచ్చింది ఎమోషనల్ వద్దు, బ్లాక్ మెయిల్ ఎక్కువైపోయింది నాకు.